Namaste and welcome to Lahari's classes. Welcome back to AP Koushalam Skill Test series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ టెస్ట్ మోడల్ ఎంసీక్యూస్ చూద్దాము. ఒక 50 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాము. అండ్ దాంతోపాటు థియరటికల్ ఆర్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. 1 or 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. వాటికి కూడా నేను ఒక మోడల్ క్వశ్చన్స్ లాగా 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ఎంసీక్యూస్ అయిపోయాక ఆ 5 క్వశ్చన్స్ని కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ప్రొసీడ్ టు దీస్ ఎంసీక్యూస్. సో ఈ క్వశ్చన్స్ అంతా కూడా ప్రాక్టీస్ పర్పస్కి, మీ కాన్సెప్ట్స్ బ్రష్ అప్ చేయడానికి ఈ ప్రాక్టీస్ వీడియోస్. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ రెవెన్యూ షుడ్ బీ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ దే ఆర్ ఎర్న్డ్, నాట్ వెన్ క్యాష్ ఈస్ రిసీవ్డ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది రెవెన్యూస్ ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే ఓన్లీ వెన్ దే ఆర్ ఎర్న్డ్, నాట్ వెన్ క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు కాకుండా వెన్ దే ఆర్ ఎర్న్డ్, అప్పుడు మాత్రమే ఈ రెవెన్యూస్ రికగ్నైజ్ చేయాలి అని చెప్పే అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రియలైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఇన్ టాలీ విచ్ కీ ఈజ్ యూజ్ టు క్రియేట్ అ న్యూ కంపెనీ. టాలీలో న్యూ కంపెనీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏంటంటే ఆల్ట్ ప్లస్ F3. నెక్స్ట్, విచ్ కమాండ్ ఇన్ SQL ఈజ్ యూజ్ టు రిమూవ్ అ టేబుల్ పర్మనెంట్గా రిమూవ్ చేసేయడానికి డ్రాప్ యూజ్ చేస్తాము. ఎరేజ్ అనేది అసలు ఎక్కడా లేదు, SQL కమాండే కాదు. రిమూవ్ అనేది అసలు రిమూవ్ అంటే ఏం చేస్తుంది, డిలీట్ అంటే ఏం చేస్తుంది, అసలు రిమూవ్ అనేది లేదు, SQL కమాండ్ కాదు. సో డిలీట్ ఏం చేస్తుంది, మొత్తం రికార్డ్స్ అన్నిటినీ డిలీట్ చేస్తుంది. బట్ టేబుల్నే పర్మనెంట్గా డిలీట్ చేసేసేది డ్రాప్ మాత్రమే. నెక్స్ట్, విచ్ ఫంక్షన్ కెన్ రిటర్న్ అ వాల్యూ ఫ్రమ్ అ టేబుల్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ద లుకప్ కాలమ్. లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ద లుకప్ కాలమ్ నుంచి వాల్యూని రిటర్న్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. నెక్స్ట్, ఇఫ్ ఎ ఫర్మ్ పర్చేజెస్ ఫర్నిచర్ వర్త్ 50,000 రూపీస్ అండ్ పేస్ 10,000 రూపీస్ ఇన్ క్యాష్. ఒక కంపెనీ ఫర్నిచర్ని పర్చేస్ చేస్తుందంట, అది 50,000 రూపీస్, అది 10,000 మాత్రమే క్యాష్లో ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ పేయబుల్ లేటర్ మళ్ళీ ఇస్తామని చెప్తే ఆ రిమైనింగ్ అమౌంట్ని ఎలా రికార్డ్ చేయాలి అంటే డెబిట్ ఫర్నిచర్. అంటే మన ఫర్మ్కి, ఆ కంపెనీకి ఫర్నిచర్ డెబిట్ అయిపోతుంది. సో 50,000 వర్త్ ఫర్నిచర్ డెబిట్ చేస్తాం. క్యాష్ ఇచ్చింది ఎంత, 10,000. సో క్రెడిట్ క్యాష్. క్రెడిటార్స్కి ఇంకా మనం ఇవ్వాల్సింది ఎంత ఉంది అంటే 40,000. సో క్రెడిటార్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద లాంగ్వేజ్ యూజ్ టు క్రియేట్ అండ్ మేనేజ్ డేటాబేసెస్ ఈజ్. డేటాబేసెస్ నుంచి మనము రిట్రైవ్ చేసుకుంటాం కదా, క్రియేట్ చేసి మేనేజ్ చేస్తాం కదా, ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే SQL ద్వారా మనం డేటాబేస్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మేనేజ్ చేసి దాంట్లో నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇన్ టాలీ F2 కీ ఈజ్ యూజ్డ్ ఫర్. టాలీలో F2 కీ దేనికి యూజ్ చేస్తామంటే చేంజింగ్ ద డేట్. నెక్స్ట్, విచ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ కౌంట్స్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్. ఎక్సెల్లో MS ఎక్సెల్ ఉంది కదా, దాంట్లో న్యూమరిక్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేయడానికి యూజ్ అయ్యే ఫంక్షన్ ఏంటి అంటే కౌంట్. నెక్స్ట్, విచ్ DBMS కాంపోనెంట్ ఎన్ష్యూర్స్ డేటా కన్సిస్టెన్సీ అండ్ ఇంటిగ్రిటీ. ఏ DBMS కాంపోనెంట్ డేటా కన్సిస్టెన్సీ అండ్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్ మేనేజర్. నెక్స్ట్, ఇన్ టాలీ అ గ్రూప్ ఈజ్ యూజ్ టు. టాలీలో ఒక గ్రూప్ దేనికి అవసరం అవుతుంది అంటే టు క్లాసిఫై ద లెడ్జర్స్. నెక్స్ట్, ప్రైమరీ కీ ఉంది కదా SQLలో, ప్రైమరీ కీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్. అంతే కదా, SQL ద్వారా ఈ టేబుల్లో ఒక ప్రైమరీ కీ మనం పెట్టుకున్నాము అంటే ఆ ప్రైమరీ కీ ఒక్కటే మిగిలిన కీస్నంతా యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ డేటా రిడెండెన్సీ ఈజ్ కాల్డ్. DBMSలో మనం టేబుల్స్ ఫామ్ చేస్తున్నప్పుడు డేటా రిడెండెన్సీని తగ్గించడానికి చేసే ప్రాసెస్ ఏంటి, నార్మలైజేషన్ కదా. 2NF ఫామ్, 3NF ఫామ్, బాయ్స్ కాడ్ న్యాచురల్ ఫామ్, నార్మలైజ్డ్ ఫామ్ ఇలా ఉన్నాయి కదా. సో దోస్ ఆర్ ఫర్ నార్మలైజేషన్. నెక్స్ట్, విచ్ ఎక్సెల్ ఫీచర్ ఈజ్ యూజ్ టు రెస్ట్రిక్ట్ ఇన్కరెక్ట్ డేటా ఎంట్రీ ఇన్ ద సెల్స్. ఇన్కరెక్ట్ డేటా ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేయడానికి యూస్ చేసే ఫీచర్ ఏంటి అంటే డేటా వ్యాలిడేషన్.
డేటా వ్యాలిడేషన్. టాలీ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫార్, టాలీ దేనికి యూజ్ చేస్తాము? మెయిన్లీ ఫార్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కదా, సో దట్ ఈస్ యూజ్డ్ ఫర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్. ఇన్ నెట్వర్కింగ్ LAN ఈ స్టాండ్స్ ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్ కదా, లోకల్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ కీ ఇన్ టాలీ ఈజ్ యూజ్ టు వ్యూ డే బుక్. టాలీలో డే బుక్ని వ్యూ చేయడానికి యూజ్ చేసే షార్ట్కట్ కీ ఏంటి? F5. నెక్స్ట్, విచ్ ఎక్సెల్ ఫంక్షన్ యాడ్స్ వాల్యూస్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్స్ నుంచి వాల్యూస్ తీసుకొని అడిషన్ చేసి ఇచ్చే ఫంక్షన్ ఏంటి? సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి సమ్ ఆఫ్ A1 to A10 అంటే A1 నుంచి A10 వరకు ఉండే సెల్స్లో అన్ని వాల్యూస్ని తీసుకొని సమ్ చేసి మనకి ఇస్తుంది. నెక్స్ట్ 18th వన్, అ ఫారెన్ కీ ఇన్ అ టేబుల్ రెఫర్స్ టు. ఫారెన్ కీ అని ఉంటుంది కదా టేబుల్లో, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీస్ ఇలా ఉంటాయి కదా. సో ఫారెన్ కీ యొక్క ఫంక్షన్ ఏంటి? టు ఇట్ రెఫర్స్ ద ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. దెన్ నెక్స్ట్ 19th వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పవర్ క్వెరీ ఇన్ ఎక్సెల్. పవర్ క్వెరీ దేనికి? క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ ఇంపోర్టింగ్ డేటా. సో ఎక్సెల్లో మనకి CSV ఫైల్స్ ఉంటాయి కదా, CSV ఫైల్స్ అనే కాదు వేరే ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అండ్ ఆ ఫైల్స్ని క్లీన్ చేయడానికి అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం రాబట్టుకోవడానికి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం కదా, సో దానికి పవర్ క్వెరీ అనేది యూజ్ అవుతుంది. ఈవెన్ పవర్ క్వెరీ అనేది పవర్ BIలో కూడా పవర్ క్వెరీ ద్వారానే ఇంపోర్ట్ చేయడం, క్లీన్ చేయడం అవి చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ద డాలర్ సింబల్ ఇన్ ఎక్సెల్ ఫార్ములాస్. కరెక్ట్ యూజ్ ఆఫ్ దిస్ సింబల్ ఎందుకు అంటే టు లాక్ ద సెల్ రెఫరెన్సెస్, లాక్ చేయడానికి సెల్ రెఫరెన్సెస్ని. నెక్స్ట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెయ్యాలి. ఇన్ MS Excel ద ఇంటర్సెక్షన్ ఆఫ్ అ రో అండ్ కాలమ్ ఈస్ కాల్డ్. ఇలాగా రోస్ అండ్ కాలమ్స్లో ఇంటర్సెక్షన్ అయ్యే ఈ పర్టికులర్ దీన్ని ఏమంటారు? మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, చాలా అంటే చాలా సింపుల్. నెక్స్ట్, విచ్ కమాండ్ ఇన్ SQL ఈజ్ యూజ్ టు రిట్రైవ్ డేటా. ఒక డేటాబేస్లో ఉండే డేటాని రిట్రైవ్ చేయాలి అంటే, మనకు తెచ్చుకోవాలి అంటే SQLలో ఏ కమాండ్ యూజ్ చేస్తాము? విచ్ ఇస్ నథింగ్ బట్ సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అజ్యూమ్స్ దాట్ అ బిజినెస్ విల్ కంటిన్యూ ఇండెఫినెట్లీ. బిజినెస్ ఇండెఫినెట్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పే అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఇన్ ఎక్సెల్ ద ఇఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫార్. ఇఫ్ ఫంక్షన్ ఎక్కడున్నా ఇఫ్ అనేది ఏం చేస్తుంది అంటే లాజికల్ టెస్ట్కి. ఇఫ్ ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే నెక్స్ట్ కోడ్లోకి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఇఫ్ అనే ఫంక్షన్ ఇప్పుడు కానీ లాజికల్ టెస్ట్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్, విచ్ ఎక్సెల్ టూల్ అలౌస్ క్రియేటింగ్ ఆటోమేటెడ్ టాస్క్స్ అండ్ కస్టమ్ ఫంక్షన్స్. ఆటోమేటెడ్ టాస్క్స్ని క్రియేట్ చేయడానికి, కస్టమ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి విచ్ ఎక్సెల్ టూల్ యూజ్ చేస్తామంటే మ్యాక్రోస్. VBAs ఉన్నాయి కదా, మ్యాక్రోస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ టాలీ విచ్ అకౌంట్ టైప్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాష్కి యూజ్ చేసే అకౌంట్ టైప్ ఏంటి టాలీలో అంటే రియల్ అకౌంట్. క్యాష్ ఎప్పుడు రియల్ అకౌంటే కదా, సో రియల్ అకౌంట్. అ టపుల్ ఇన్ DBMS రెఫర్స్ టు. ఒక టపుల్ అని అంటాం కదా DBMSలో, ఇలా ట్యాబ్యులర్ ఫార్మాట్లో ఉంటే రోని మనం టపుల్ అంటాం. ఇవంతా రోస్ అని టపుల్స్. సో యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో, దీనికేమో ఆన్సర్ రో, టపుల్ అంటే రో. సో యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, విచ్ ఫార్ములా ఫైండ్స్ యావరేజ్ ఇన్ ఎక్సెల్లో యావరేజ్ కనుక్కోవడానికి యూస్ చేసే ఫార్ములా ఏంటి? యావరేజ్ ఆఫ్. సింపుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ ఫాలోయింగ్లో సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి అంటే MS Word ఈజ్ నాట్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇట్స్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ 30th వన్, ఇన్ టాలీ F1 ఈజ్ యూజ్డ్ టు. టాలీలో F1 అనే కీ దేనికి యూజ్ చేస్తాము అంటే సెలెక్ట్ అ కంపెనీ. నెక్స్ట్, ఇన్ ఎక్సెల్ టు ఫిక్స్ అ రో హెడ్డింగ్ వైల్ స్క్రోలింగ్ వి యూస్. ఒక రో హెడ్డింగ్ని ఫ్రీజ్ చేస్తాం కదా, ఫ్రీజ్ చేసి తర్వాత కింద డేటా అంతా ఎంటర్ చేస్తాం. సో దాన్ని ఏమంటారు అంటే ఫ్రీజ్ పెయిన్స్.
నెక్స్ట్ విచ్ SQL కమాండ్ ఈజ్ యూస్ టు ఇన్సర్ట్ న్యూ డేటాని ఇన్సర్ట్ చేయడానికి టేబుల్స్లో SQL కమాండ్ ఇది యూస్ చేస్తాము. చాలా సింపుల్, ఆప్షన్స్లోనే ఆన్సర్ ఈజీగా కనబడుతూ ఉంది. సో కమెంట్ చేయండి ఆన్సర్ని మీరు 32nd క్వశ్చన్కి. నెక్స్ట్ 33rd, అ లెడ్జర్ ఇన్ టాలీ రిప్రజెంట్స్. అ లెడ్జర్ ఇన్ టాలీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సింగిల్ అకౌంట్ రికార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ అకౌంట్ రికార్డ్. ఇన్ నెట్వర్కింగ్ IP స్టాండ్స్ ఫర్. IP అంటే ఏంటి నెట్వర్కింగ్లో అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నల్ ప్రాసెస్ కాదు, ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ కాదు, ఇంటిగ్రేటెడ్ ప్యాకేజ్ ఇవి ఏమీ కాదు. ఇంటర్నెట్ ప్రోటోకాల్, IP అడ్రస్ అంటాం కదా. సో దాట్ ఈస్ ద అబ్రివియేషన్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ DBMS ఇంటరాక్ట్స్ డైరెక్ట్లీ విత్ ద యూజర్. ఏ పార్ట్ ఆఫ్ DBMS మనం యూజర్స్ కదా, మనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేది ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ DBMSలో ఒక పార్ట్, అది డైరెక్ట్గా యూజర్తో ఇంటరాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 36th, టాలీ డిస్ప్లేస్ గేట్వే ఆఫ్ టాలీ ఆఫ్టర్ కంపెనీ సెలెక్షన్. ఇన్ ఎక్సెల్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్. ఎక్సెల్లో చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా అనాలిసిస్ కదా, సింపుల్ డేటా అనాలిసిస్కి. విచ్ SQL కీవర్డ్ రిమూవ్స్ డూప్లికేట్ రోస్. ఏ SQL కీవర్డ్ని యూజ్ చేసి డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేసి ఓన్లీ యునీక్ వాల్యూస్ మనం తీసుకొని వస్తాము అంటే డిస్టింక్ట్ కీవర్డ్తో యునీక్ రోస్ని మాత్రమే తీసుకుంటాం. ఇన్ టాలీ F4 కీ ఈజ్ యూజ్డ్ ఫర్. F4 కీ దేనికి యూజ్ చేస్తాం టాలీలో అంటే కాంట్రా వౌచర్. నెక్స్ట్ ద షార్ట్ కట్ కీ టు సేవ్ అ ఫైల్. అందరికీ తెలిసి ఇది. ఆన్సర్ని మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ 41, ఇన్ DBMS నల్ మీన్స్. DBMSలో నల్ అంటే ఏంటి? నల్ మీన్స్ నో వాల్యూ. నల్ అంటే జీరో కాదు, జీరో కూడా ఒక వాల్యూనే, కానీ నల్ అంటే అసలు అక్కడ ఏమీ లేదు, ఖాళీ, నో వాల్యూ దాని మీనింగ్. ఓకే. నెక్స్ట్ 42, ఇన్ ఎక్సెల్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ చార్ట్ టైప్ ఏంటి? ఎక్సెల్లో ఏది సెలెక్ట్ చేసుకోకపోతే అంటే కాలం చార్ట్ టైప్ ఈజ్ డిఫాల్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్. ఏది ప్రెజెంటేషన్ సాఫ్ట్వేరు? అందరికీ తెలుసు MS పవర్ పాయింట్ ఈజ్ ద ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ టాలీ ఎవరు డెవలప్ చేశారు? టాలీ ఈజ్ డెవలప్డ్ బై. ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు, మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ ఇన్ SQL విచ్ కమాండ్ చేంజెస్ టేబుల్ స్ట్రక్చర్. SQLలో ఏ కమాండ్ టేబుల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది అంటే ఆల్టర్ కమాండ్ కాలమ్స్ని అది కూడా చేంజ్ చేస్తుంది అన్నమాట, టేబుల్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తుంది. 46th one, ఇన్ ఎక్సెల్ కౌంట్ ఇఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఇఫ్ అని ఉంటేనే అది కండిషనల్ బేస్డ్ కౌంటింగ్ కదా, సో కౌంటింగ్ బేస్డ్ ఆన్ కండిషన్. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ డివైస్ కనెక్ట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ అ LAN. లోకల్ ఏరియా నెట్వర్క్లో ఇలా మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే స్విచ్ కనెక్ట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆన్ అ LAN నెట్వర్క్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ ఇన్ అ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్. అందరికీ తెలిసింది డీబగ్గింగ్. ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా కోడింగ్లో మనకి డీబగ్గింగ్, టెస్టింగ్, కంపైలింగ్, రన్నింగ్ ఇవన్నీ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ టాలీ విచ్ రిపోర్ట్ షోస్ కంపెనీస్ ఫినాన్షియల్ పొజిషన్. ఏ రిపోర్టు టాలీలో కంపెనీస్ ఫినాన్షియల్ పొజిషన్ చూపిస్తుంది? మీరు నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ ఎక్సెల్ కండిషనల్ ఫార్మాటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్. కండిషనల్ ఫార్మాటింగ్ దేనికి యూజ్ చేస్తారు ఎక్సెల్లో అంటే దేనికి? అప్లై ఫార్మాట్ బేస్డ్ ఆన్ కండిషన్. ఒక కండిషన్ ఇచ్చి దాని ప్రకారం ఫార్మాట్ చేయడం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా MCQs. ఇప్పుడు MCQస్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. అంటే 1 or 2 లైన్స్లో మీరు ఆన్సర్స్ని టైప్ చేయాలన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో నేను ఎగ్జాంపుల్గా ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది ఒకసారి చూసుకొని మీ ఓన్ వర్డ్స్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయండి. So let's start. First question, explain the steps involved in creating a company in Tally. Also mention the important details to be entered while creating the company. Next, second question, prepare journal entries for the following transactions and explain the effect of each entry on accounting equation.
వీటికంతా మీరు జనరల్ ఎంట్రీస్ని చేయాలి. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, పర్చేస్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్, పెయిడ్ రెంట్ ఇన్ క్యాష్. Next, describe the process of creating ledger accounts in Tally. Explain any 5 commonly used ledger accounts with examples. Next, fourth question, explain the procedure to prepare a trial balance using accounting software. What errors can be detected and not detected by a trial balance? ఇది మీరు 1 or 2 లైన్స్లో or 3 లైన్స్లో కూడా ఆన్సర్స్ రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ఓవర్ మాన్యువల్ అకౌంటింగ్. ఆల్సో మెన్షన్ ఎనీ 4 ప్రికాషన్స్ టు బీ టేకెన్ వైల్ యూజింగ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఇవి శాంపుల్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్ లాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఐ హోప్ మీకు కొంచెమైనా అర్థమైంది అండ్ యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు చేసిన కౌశలం రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, పిన్ చేసున్నాను, అక్కడ మీరు చూసి నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. ఆల్ ది బెస్ట్.